తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో అనేక జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం వచ్చే 2 నుంచి 3 రోజులు కూడా రాష్ట్రంలో ఇలాంటి వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని, అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మే నెలాఖరులో దక్షిణ భారతదేశాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్ 20వ తేదీ నాటికి ఉత్తర భారతదేశం అంతటా వ్యాపించాయి. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజామున కురిసిన వర్షానికి మోత్కూరు వ్యవసాయ మార్కెట్లో ధాన్యం తడిసి ముద్దయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే వర్షపు నీటిలో కొట్టుకొని పోతుండడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నేడు స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ ప్రారంభించాల్సి ఉండగా అంతకు ముందే వర్షం వచ్చి వరి ధాన్యం కొట్టుకుపోయింది. దీంతో ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు ఏజెన్సీ గ్రామాల్లో వాగులు పొంగి పొరలుతున్నాయి. గార్ల రాంపురం ప్రధాన రహదారిపై పాకాల వాగు పొంగుతుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల కారణంగా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆరబోసిన మొక్కజొన్న తడిసి ముద్దయింది. మరోవైపు గూడూరు, కొత్తగూడ, గంగారం మండలాల్లో రాత్రి నుంచి ఉరుములు మెరుపులతో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో భారీ వర్షంతో రోడ్లు నీట మునిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 2-3 రోజులు 2 రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే మహబూబాబాద్, తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మా ప్రతినిధి యశ్వంత్ మరింత సమాచారం అందిస్తారు. యశ్వంత్, మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది? ఈ సమయానికి ఇంకా అనేక చోట్ల వర్షం కురుస్తుందా, ఆగిందా? కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో కూడా ధాన్యం తడిసినట్టు కూడా సమాచారం తెలుస్తోంది. ప్రస్తుతం ఎట్లా ఉంది జిల్లా వ్యాప్తంగా వర్షపాత వివరాలు? రాజేష్, తెలంగాణలో వర్షాలు మళ్ళీ ఊపందుకున్నాయని చెప్పుకోవచ్చు. నైరుతి రుతుపవనాలు తిరుగుముఖం పట్టడం మూలంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సుమారుగా 17 జిల్లాల్లో ఈ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, కొత్తగూడ ఇలా మొత్తం 17 జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మహబూబాబాద్లోని ఏజెన్సీ గ్రామాల్లో నిన్న రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి మొత్తం వాగులు, బుర్కపల్లి వాగు, గార్నలో రాంపురంలోని పాకాల వాగు, కేసముద్రంలో ఉన్నటువంటి ఆకేరు వాగు, ఇలాంటి అన్ని వాగులు ప్రధాన రహదారులపై ప్రవహించడం మూలంగా ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా కొత్తగూడ, గంగారం ఏజెన్సీ మండలాల్లో రాత్రి నుండి కూడా కరెంటు లేదు. ఇప్పటికి కూడా కరెంటు రాకపోవడంతో అక్కడ ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. మొక్కజొన్న రైతులతో పాటు పత్తి రైతులు కూడా నానా అవస్థలు పడుతున్నారు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్కి సంబంధించినట్లయితే 6 కాలం కష్టపడి మార్కెట్ విక్రయానికి తీసుకొచ్చిన మొక్కజొన్నలు సుమారు 2-3 గంటలైతే రైతుల కష్టానికి ఫలితం దక్కేది. కానీ 2-3 గంటలకు ముందే భారీ వర్షం రావడంతో విక్రయానికి తీసుకువచ్చిన మొక్కజొన్నలు మొత్తం కూడా తడిసి ముద్దయ్యాయి. దీంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ముఖ్యంగా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ సంబంధించిన అధికారులు రైతుల పక్షాన ఉండకపోవడం, వర్షాలు కురుస్తున్నా సరైన సమయంలో టార్పాలిన్లు ఇవ్వకపోవడం మూలంగానే మాకు ఓవైపు ప్రకృతి వైపరీత్యం, మరోవైపు అధికార నిర్లక్ష్యం మూలంగా మేము తీవ్రంగా నష్టపోయామని కూడా రైతులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ప్రయాణికులతో పాటు రైతులు కూడా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. నైరుతి రుతుపవనాలు తిరుగుముఖం అంటే మే నుండి దక్షిణ భారతదేశానికి తాకిన నైరుతి రుతుపవనాలు ఈ నెల మొత్తం 15 వరకు కూడా నైరుతి రుతుపవనాలు తిరుగుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎఫెక్ట్ తెలంగాణ ప్రాంతానికి చేరింది. సుమారుగా 17 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ముఖ్యంగా దీన్ని చూసుకున్నట్లయితే గరిష్ట గంటకు 40 కిలోమీటర్ల వేగం తక్కువ నమోదు కావడం మూలంగానే ఈ వర్షపాతాలు నమోదవుతుందని చెప్పవచ్చు. సుమారుగా 2-3 గంటల్లో కొన్ని గంటల్లో కూడా ఈ వర్షాలు కూడా నమోదవుతుందని చెప్పవచ్చు. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వరదమయంతో నిండిపోయాయి. జాలర్లంతా కూడా చేపలు పడుతున్నారు. ముఖ్యంగా ఈ వర్షం ఎఫెక్ట్ వల్ల ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటు మహబూబాబాద్ జిల్లాలో కూడా తీవ్రమైనటువంటి నష్టం కూడా వాటిల్లింది. ముఖ్యంగా 6 కాలం కష్టపడి చేతికొచ్చిన నోటికాడికి వచ్చిన మొత్తం పంటలు వర్షార్పణమయ్యాయని కూడా రైతులు కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రాజేష్, రైట్, మీరు చూపించినటువంటి ఆ ప్లేస్లో మొత్తం వర్షపు నీరుతో మొత్తం రోడ్డు అంతా కూడా నిండిపోయింది. అంటే చాలా చోట్ల మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల
అదే పరిస్థితి కనపడుతోందా? మొత్తం రోడ్డు ఏం కనపడకుండా నీళ్లు మొత్తం ప్రవహిస్తూ ఉన్నాయి. యశ్రాజ్ ప్రస్తుతం మహబూబాబాద్ కేసం ప్రధాన రహదారిని చూసుకోవచ్చు. విజువల్లో ప్రధాన రహదారిపై మొత్తం కూడా వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న మూలంగా ఇటు రాకపోకలన్నీ కూడా పూర్తిగా కొన్ని చోట్ల నిలిచిపోగా కొన్ని చోట్ల మాత్రం స్వల్పంగా ప్రయాణికులు చాలా జాగ్రత్తగా ప్రయాణిస్తున్నారు. దీంతో పాటు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వరద ప్రాంతాలు చేరుకుని మహబూబాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ లో ప్రస్తుతం చూసుకోవచ్చు. ఇటు సంబంధించిన మొత్తం రోడ్డు సైడ్ ఉన్నటువంటి ప్లాట్లు మొత్తం కూడా నీటి మట్టంతో నిండిపోయాయని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే అధికారులు చేపల వేటకు వెళ్ళొద్దని కూడా అప్రమత్తంగా జారీ చేశారు. సుమారు మరో 2-3 రోజుల్లో భారీ వర్షాలు కూడా ఉన్నట్లు అధికారులు చెప్పారు. రాజు, రైట్, థ్యాంక్ యూ యశ్వంత్. అది తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో నిన్నటి నుంచి వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. అనేక చోట్ల రోడ్లు కనపడకుండా మొత్తం నీటి ప్రవాహం మనకు కనిపిస్తోంది. మనం చూడొచ్చు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. అక్కడ చాలా చోట్ల అక్కడ ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు రైతులు. అక్కడ ధాన్యం ఆరబోసుకుంటారు. మామూలుగా రోడ్లపైన మనకు ఎక్కువగా కనిపిస్తుంటారు. కొంతమంది రైతులు రోడ్లపైన ధాన్యం ఆరబోసుకుంటూ ఉంటారు. అటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. దాంట్లో మార్కెట్ యార్డ్లో కేసముద్రం మార్కెట్ యార్డ్ నుంచి ఆ విజువల్స్ చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. అలాగే కేసముద్రం మహబూబాబాద్ ప్రధాన రహదారి పైన వాటర్ చాలా ఎక్కువగా ప్రవహిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఇవాళ రేపు ఇంకా ఇదే సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది.